10 minutesలో రిజల్ట్ తెలిసిపోతుంది. మీరు వెళ్ళి చేతులు కడుక్కొని రండి. డాడీ, ఏది చూపించు. వావ్, చాలా ఎర్రగా పండింది బేబీ, సూపర్. మీ చేతులు చూపించండి. నాకన్నా నీకే ఎక్కువ రెడ్గా పండిందమ్మా. అంటే డాడీకి నాకన్నా నువ్వే ఎక్కువ ఇష్టం అన్నమాట. ఏ పిల్లలైనా తల్లిదండ్రులు వాళ్ళనే ఎక్కువగా ఇష్టపడాలి అనుకుంటారు. తండ్రి కన్న తల్లి మీద ప్రేమ చూపించినా ఒప్పుకోరు. కానీ నేను కన్న తల్లిని కాకపోయినా ఖుషి నా విషయంలో కోపం తెచ్చుకోకుండా సంతోషపడుతుంది. ఇలాంటి మంచి మనసుని నేను ఎలా బాధ పెట్టాలి? నమస్కారం అమ్మా. నమస్కారం. రండి పంతులు గారు. పూజకు అన్ని సిద్ధం చేశారా? అన్నీ చేసామండి. మీరు ఒకసారి చూసుకుని ఏమైనా కావాలంటే అడగండి. అలాగే. రండి మా రండి రండి కూర్చోండి. అమ్మా, అబ్బాయిని అమ్మాయిని పిలవండి, పూజ మొదలు పెడదాం. రాధా, శ్యామ్, ఖుషి, పంతులు గారు వచ్చేసారు, రండి. రండి, ఇలా వచ్చి కూర్చోండి. తాళి పూజలో నేనెందుకు కూర్చోవడం? రాధ చేస్తే సరిపోతుంది కదా. మీరు ఆల్రెడీ పెళ్ళైన వాళ్లే కదరా. నువ్వు పూజలో కూర్చుంటే తప్పులేదు. ఏ పూజైనా జంటగానే చెయ్యాలి. పెళ్లిపేటల మీదే కూర్చోబోతున్నాం. ఇక్కడ కూర్చుంటే ఏముందిలేండి. కూర్చోండి, త్వరగా పూజ పూర్తి చేద్దాం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో. అమ్మా, ఖుషి కోసం మేం చెప్పిన చిన్న అబద్ధం ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఇది ఇంకా పెద్ద సమస్యగా మారకుండా పరిష్కారం చూపించు తల్లి. నా సమస్య కోసం నేను ఇబ్బంది పడ్డంలో తప్పులేదు. కానీ ఈ సంబంధం లేని రాధ నా వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖుషీకి అమ్మగా నటించడానికి తనిక్కడికి వచ్చిందే కానీ తనకంటూ వేరే జీవితం ఉంది. నా వల్ల తను బాధపడే పరిస్థితి రాకూడదు. అమ్మా, తాళిబొట్టు తీసుకురండి అమ్మా. తెస్తాను పూజారి గారు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత సృజాం చంద్రాం హిరణ్మయీ. ఇక్కడే పెట్టాను కదా, లేదేంటి? ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తే. ఏంటండి ఉత్త చేతులతో వచ్చారు? తాళి కనిపించట్లేదు.
ఏంటి తాళి కనిపించటం లేదా? మీరే కదా తాళి తీసుకెళ్లి పూజ గదిలో పెట్టారు. అవును, కానీ ఇప్పుడు చూస్తే అక్కడ లేదు. ఏమైందో తెలియట్లేదు. సరిగ్గా వెతికావా భవానీ? అంతా వెతికానండి, ఎక్కడా లేదు. అందరూ ఇంట్లోనే ఉన్నాం కదా, అలా ఎలా మిస్ అవుతుంది? తాళి పూజ జరగకుండా చేయడానికి మీరే దాచేస్తారా? ఆ, లేదు రాదా, నేనేం తీయలేదు. మీరెందుకు తీస్తారో నొప్పించు, కానీ పెళ్ళ ఆపడానికి మీరేమీ చేయరు. అయ్యో దేవుడా, ఏంటి పరీక్ష? మా అమ్మ జ్ఞాపకంగా ఇన్నేళ్ళు దాచుకున్న తన తాళిని ఇచ్చి మరీ కొత్త తాళిని చేపిస్తే అది కనిపించకుండా పోవడమేంటి? ఎక్కడికి పోతుందమ్మా? అందరం ఇంట్లోనే ఉండగా తాళి మిస్ అయింది అంటే మనలోనే ఎవరో తీసుంటారు అని అర్థం. ఇంట్లో వాళ్ళకి దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంటుంది? బయట నుంచి వచ్చిన వాళ్ళ కన్నే పాడుంటుంది. నువ్వెవరి గురించి అంటున్నావు సునందా? ఆ, ఇంకా అర్థం కాలేదా? ఈ రాధే తాళిని దొంగలించింది అని అంటున్నాను. అనవసరంగా నిందలు వేశారంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. పౌరుషం ఉన్న దాంట్లో తిరగబడితే నువ్వు దొంగవి కాకుండా పోతావా? వెళ్ళి తాళి తీసుకుంట్రా. నందిని, తన మెళ్ళో చేరాల్సిన తాళిని తనే ఎందుకు దొంగిలిస్తుంది? ఎందుకంటే అది బంగారం కాబట్టి. ఒంటి మీద వేసమెత్తు బంగారం కూడా లేకుండా ఇంట్లోకొచ్చింది కదా. తాళి కొత్తగా మెరుస్తూ కనబడగానే ఆశ పుట్టుంటుంది. తన మీద ఎవరికి డౌట్ రాదని సైలెంట్ గా నొక్కేసి ఏమీ తెలియనట్టు వచ్చి పూజలో కూర్చుంది. నోటికొచ్చింది మాట్లాడొద్దు నందిని. హ, నేను తాళిని తీయలేదు, నాకేం తెలీదు. నటించింది చాలు, నువ్వే తీసావు. అక్క, రాధా లాంటి మనిషి కాదు. తన మీద అనవసరంగా నిందలు వేయొద్దు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నేను దొంగతనం చేయలేదు. అమ్మా ఏడవకమ్మా.